అసలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అనిపిస్తున్నాయి. ఫస్ట్ వాచ్. కాకపోతే కొంచెం వైలెన్స్ అనేది మన శత్రువుని కొడుతున్నాడు అనుకుంటే మనకి బాధ అనిపించదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బేర్ విత్. నిమిషం అదే ఇప్పుడేం జరుగుతుందా అని చాలా ఎక్సైటింగ్. ఆల్సో ఇట్స్ లైక్ 7-star మూవీ, నాట్ ఈవెన్ 5-star. బాగుంది. కంటే కూడా అసలు 4 hours మూవీ ఉన్నా కానీ బోర్ కొట్టలేదు. మిస్ అయ్యాము అసలు. వాడు లేకుండా బోసిగా ఉంది. అదే తను లేకుండా బోసిగా ఉంది. పార్ట్ 1 లో రెహమాన్ 50% తీసేసుకున్నాడు. పార్ట్ 2 లో వచ్చి మొత్తం హంసాకి ఇచ్చారు రోల్. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ దానికంటే సెకండ్ దాంట్లో చాలా బాగుంది. స్టోరీ అన్ఫోల్డ్ అయింది. చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి. చాలా బాగా చేశారు. అండ్ ఇంకా అదేంటంటే మనము ఇలాంటివి జరుగుతున్నాయా అనేది తెలియదు. మన డిమానిటైజేషన్ రోజు అందరూ తిట్టుకున్నారు కదా, అసలు ఎక్స్ట్రీమ్లీ అరిచారు. అసలు జనాలందరూ మ్యాక్సిమం అరిచింది ఆ డిమానిటైజేషన్ ఎందుకు అయింది ఆ మూవీలో అనేది చూపించారు. నేను మూవీ గురించి ఒక్కటి కూడా నేను రివీల్ చేయను, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఆసమ్. అస్సలు బోరింగ్ అనిపించలేదు. ఇంకా కొంచెం అదేంటి అయిపోయిందా అనిపించింది. క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టారండి. ట్విస్ట్లు ఉంటాయి, చూడాలి మీరు. మేము చెప్పేస్తే మీరు చూసారా? దేశభక్తి లాస్ట్ లో అయితే అసలు ఇంకా నాకు ఐ ఫెల్ట్ లైక్ మై గాడ్, ఇలాంటి వాళ్ళ వల్ల మనము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా సినిమాలకు వస్తున్నాం. ఏం దూషించలేదు. మధ్యలో ఒక డైలాగ్ ఎక్స్ట్రీమ్లీ బాగుంది, నేను చెప్తాను. ఇండియన్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ టెర్రరిజం ఇన్ ద పాకిస్తాన్. అది చాలా బాగా చెప్పాడు. పాకిస్తాన్ దేశం గురించి ద్వేషం లేదు. ఇండియాలో ఇండియన్స్ అంతా ఫైట్ చేసేది ఏంటి, మన ఎవరైతే మిషన్స్ అన్ని నడుపుతారో పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం, అలాంటి మనుషుల మీద వీళ్ళ యుద్ధము అని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే వన్ షుడ్ అండర్స్టాండ్, పాకిస్తాన్ మీద ద్వేషం లేదు ఎవరికి, అక్కడ ఉన్న ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ద్వేషం. మూవీలో అసలు ఎప్పుడైనా వైలెన్స్ వస్తుందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెరుగుతుంది. ఇండికేషన్ వైలెన్స్ జరగబోతుంది. కానీ ఫస్ట్ దాంట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా సెకండ్ దాంట్లో ఇంకా పాపులర్ అవ్వాలని. అంటే ఫస్ట్ సాంగ్స్ చాలా ఇప్పటికీ మనకి మైండ్లో తిరుగుతుంటాయి. ఫస్ట్ సాంగ్స్ అంత పాపులర్ కాకపోవచ్చు, బట్ అది ఫస్ట్ మూవీలో ఉన్నంత సాంగ్స్ అంత నేను స్కోర్ అయితే ఇవ్వలేదు. బాకీ లెక్క పెట్టలేదు. దానిలో మునిగిపోయాం మేము. బ్యాక్గ్రౌండ్ సాంగ్ హెవీ డైరెక్ట్ సాంగ్స్ ఏది డైరెక్ట్ బాగుంది. మరి పార్ట్ 2 ఏంటి పార్ట్ 1 గల్ఫ్ దేశాలు ఆపేస్తారు, పార్ట్ 2 గల్ఫ్ దేశంలో మరి రిలీజ్ చేయాలో ఇది ప్రతి దేశంలో, పాకిస్తాన్లో కూడా రిలీజ్ కావాలి. అసలు చూడాలి, వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ దేశం వాళ్ళు కూడా చూడాలి. ఇదంతా మా గురించి తీసారు, మా గురించి వాళ్ళ గురించి కాదు, వాళ్ళల్లో ఉన్న జరిగిన సంఘటన బేస్ చేసుకుని తీసారు. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 7 స్టార్స్ ఇస్తే చెప్పాలి కదా. థ్యాంక్ యూ.